హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాము మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పలావ్ అయితే చేసినాను అనమాట. గోంగూరతో పప్పే కాదు, మామూలు చికెన్ మటన్ లెక్కే కాదండి, గోంగూర పలావ్ కూడా చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. ఇంక నేనైతే మాత్రానికి ఇంకా ఇంత పుండుకూర తీసుకొని 2 కట్టలు తీసుకున్నాను అనమాట. పుండుకూరని నీట్గా తెంపి కడిగి తీసుకున్నాను చూడండి పుండుకూరని. ఇంకా ఆల్రెడీ బియ్యం కూడా నానబెట్టి తీసుకునేనా. బియ్యం బాగా నానితే అన్నం అంత పొడి పొడి వస్తుంది అనమాట. అందుకోసమనే ఫస్ట్ బియ్యం నానబెట్టి పెట్టేనే. ఇంకా బియ్యం అయితే బాగా నానేవన్నమాట. ఇంకా ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి గోంగూర పలావ్ అయితే చేద్దామండి. పొయ్యి అయితే అంటించుకుందాం ఫస్ట్ అయితే. ఈ కట్లు బాగా యూజ్ అయ్యాయి కదా. ఆ చైన్ మొత్తం మనమే క్లీన్ చేసేటం చూడు. మరి వేరే వాళ్ళు పోయింటే కూడా దున్నేటప్పుడు పోయిండ్రంట. చేనోళ్ళు ఉండి మాకే కావాలక ఇప్పుడు వచ్చారు తీసుకోండి ఒక్కొక్క మోపని అనిపించారంట. అయినా అవి లూజ్ ఉండే గ్లోరీ తీసేకి బాగా. నీకొకటే వేర్లు కాడ నుంచి వచ్చింది, నేను సగంకే దొక్కుతుంటే. ఇవి ఉండేదానికి ఎంత మేలు. చాలా రోజులు యూజ్ అయ్యాయి. ఇంకా పొయ్యి అయితే అంటించేనా. ఇంకా బాల్ అయితే పెడదామండి గోంగూర పలావ్ చేసేకి. ఈరోజు 2 పిల్లలు బయట ఆడుకుంటున్నారు, లేకపోతే బాగా తిరుగుతుంటారు మధ్య మధ్యలో. అలా నూనె తగినంత నూనె అయితే వేసి కాగబెడదామండి ఫస్ట్ నూనెని. మొన్న చేపల పులుసు వీడియో పెట్టినప్పుడు మన పాతది కూడా యాడ్ చేశాడు కదా అన్న క్లిప్. అది దాంట్లో దెండింగ్ నూనె కారం వేసిటి కదా. మాటలు చెప్పుకుంటే అట్లే వేసాడు. నేను ఆడ ఎంతలా ఉన్నాను చూడు అప్పుడు, చబ్బి. ఇప్పుడు టెన్షన్లు ఎక్కువ, నీకు చదువు మీద ఎక్కువ ఇదైతే కదా. ఇంకా మనుషులు ప్రతాపాన్ని అమ్మకు పెట్టించాడు అనమాట. వీడియో పెట్టించుంటే చూసిన ఆయన. అయినా అప్పుడు భలే తీసుంటే నీ ఛానల్లో అన్న లేకపోయినా 2 వీడియోలు తీసి పెట్టుకుంటుంటే ఎడిట్ ఎప్పుడైనా చేసుకున్నాను. అయినా కాదు గ్లోరీ, ఇప్పుడు నువ్వు ఏమో అది ఏమి ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట కదా గ్లోరీ. నువ్వు తెచ్చుకోవాలి మరి యాడా ఎక్కడని చేసినట్టు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరం చేసిన తర్వాత వేరే హాస్పిటల్లో నేను అడిగినకి పోయినా ఫ్రెషర్ కిందే లెక్క అంట. మరి అటు నుంచి ఇంకో దగ్గర బాగా మంచి హాస్పిటల్లో చేయాల. ఒక 6 నెలలు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఓమ్ని హాస్పిటల్లోనైనా ఎడన్ ఓమేగా అట్లా మంచి హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. కిమ్స్ హాస్పిటల్ అట్లా ఉంటాయి కొన్ని. అట్లా హాస్పిటల్లో ఒక 6 నెలలు ట్రైనింగ్ అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. అంటే ఇప్పుడు హైదరాబాద్ అన్న కర్నూలు కన్నా పోవాలి నువ్వు, అది సర్టిఫికేట్ కావాలంటే. హైదరాబాద్ పోతే మిమ్మల్ని కూడా పిలుచుకొని పోతాను. ఆడ కట్టే హాస్టల్ ఫీజు మన రూమ్ రెంట్ కట్టుకొని ఎక్కడో చోట పని చేసుకోవచ్చు మనం. ఇంకోటి ఆ ఊర్లో ఉండలేను, నేను కర్నూలులోనే ఉండలేను అస్సలు. తెలిసి అక్క వాళ్ళు ఎటుకన్నా బయటకు పోతే చాలా ఎప్పుడో ఒకసారి కదా నేను పోయేది. అక్క వాళ్ళు అంటారు కర్నూలు బాగా తిరుగురా ఉంది ఇక్కడ బాగా మా ఇంట రా అని అంటారు. రూమ్లోనే ఎంత సైలెంట్ ఉంటావు నువ్వు అని అంటారు. ఐకోళ్ళు పోతే పోతాను. కొంతమంది ఐకోళ్ళు నంది కొట్టుకోరు ఐకోళ్ళు ఉన్నారనమాట, బాగా చూసుకుంటారు ఐకోళ్ళు. బాగా కలిసిపోవాలి అందరినీ. అయినా నువ్వు ఇప్పుడు ఆసుపత్రిలో రే ఇన్ని రోజులు మాతో ఉండి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పలేదు కదరా నువ్వు. ఒక బర్త్డే పార్టీకి ఏంటనమాట అక్క వాళ్ళది, కేక్ కోసి. అప్పుడు వాళ్ళ స్టేటస్ పెట్టింటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసినారంట, ఈ పాప గ్లోరీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పారు. రూమ్ లోకి వచ్చి తెలుసా సెలబ్రిటీ రా నువ్వు అని అవుతున్నారు. అక్క అట్లా ఏం లేదు అక్క. ఇంకా నూనె అయితే కాగేదే. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే బిర్యానీకి సంబంధించినవి అనమాట ఇవి. ఇంకా జాపత్రి, లవంగము, తర్వాతకి యాలకుబుడ్డ, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే వేస్తామండి. అయితే కాగేదనమాట. ఇంక ఇవన్నీ అయితే వేసుకుందామండి. ఆయిల్ ఎక్కేది ఇవన్నీ ఐటమ్స్ వేసుకుంటావా? బిర్యానీ ఆకు ఇది వెనకనే ఇవి కూడా వేస్తా. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా మండితే బాగా మండుతుంది పొయ్యి, లేదంటే అట్లా ఏం లేట్ రాదురండి, తొందర అవుతుంది. లేట్ అయ్యేది లేట్ అయ్యేదని చెప్తాను, తొందర అయ్యేదని కూడా చెప్తూ ఉంటాను. కానీ ఎందుకంటే కొంతమంది వంటలు చాలా మందికి రాకుండా ఉంటాయి. అబ్బా
ప్రతి చిన్న వంట నేను చేస్తున్నానంటే కొత్త వాళ్ళు రాని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారని మాత్రమే చేస్తూ ఉంటాను. కామెంట్ పెడతారు ఇది ఎవరు చేయని వంట భారతి అని. ఎవరు చేయని వంట అయినా పర్లేదు, రాని వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని ఉద్దేశంతో మాత్రమే చేస్తుందిలేండి. జీలకర్ర వేసుకుందామండి. బిర్యానీ స్మెల్ వస్తుంది అప్పుడే. నేను పెళ్లి కాకముందు ఎంత ఇబ్బంది పడినా నాకు తెలుసు వంటలు రాక. ఫ్రేమ్ లెక్కే వంటకాడ కూర్చుంటుంటే నేను పైన అలా చేసుకుంటా. అంటే బట్టలు బండలు ఫస్ట్ ఇట్లాంటివి చేస్తుంటా. అక్కడికి వంటలు ఎక్కువ చేస్తున్నాను అనమాట. నాకు రాక నేను కూర్చుని లేకుంటుంటే పోయి కాడ. తర్వాత అందులో ఇంకా పెద్ద వంట అయినా వంటలే నేర్చుకోవాలంటదినే ఎక్కువ. మా గ్లోరికి ఏమి ఇబ్బంది లేదు. ఇంకా అల్లము వెళ్ళిపోయాయి అనమాట, దంచి పెట్టుకునింది నేను. మీ దగ్గర పేస్ట్ ఉంటే కూడా పేస్ట్ తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ ఉంటే దంచి తీసుకొని వచ్చానే. నేను ఎక్కువ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఎప్పుడు వాడను. ఏమైనా కానీ ఇంట్లో అల్లం కొత్తిమీర తెచ్చుకుంటాం కదా, దాంట్లో ఇంక తీసి పెడతాను. అల్లము ఇంకా ఎల్లిపాయలు ఎట్లా ఉంటాయి ఎల్లిపాయలు వేసి దంచుతాను అనమాట. మీ తాలింపు ఇటు వరకు ఎగిరినట్టే. ఇంతకుముందు నార్మల్గా హాస్పిటల్లో పేషెంట్లు కూర్చుంటారు కదా, వాళ్ళు అటెండర్లు అట్లా కూర్చుంటే ఆమెకు అందరు కూతుర్లేనంట. ఆమె ఏం చెప్తుంది తెలుసా, వంట నేర్చుకుంటే వంటకాడ మాత్రమే కూర్చుంటాము, పైన పనులు అయితే ఆడేడికి తిరగాల, వంటనే నేర్చుకోవాలి ఆడపిల్ల ఫస్ట్ అంటది. అమ్మ ఇంత లోతుంది అనుకుంటే నేను. అప్పట్లో పాపం వదినకి రావని వినోద్ ఎక్కువ తినేవాడు కాదు కదా. ఇవి చేస్తే బాగా తింటారులే వదిన అనుకోసం నేను తనే చేసి పెడుతుండే ఒక్కసారి పాపం. జస్ట్ గ్లాస్ అన్నం కూడా సిదగొడుతుండే భారతదిన ఫస్ట్ లో. తప్పు లేదు, రానప్పుడు ఎవరైనా కానీ అంతే. నేను ఇంత చెప్తాను కదా, నేను కూడా అసలు వంటలు చేస్తే ఏమంటే అప్పుడు ఉప్పు కారం తెలియదు కాబట్టి వినోదాన్ని అట్లే తింటుండే. నేను వంట తొందర చేసుకొని వంట బాగా చేసే వాళ్ళ దగ్గర పెద్దోళ్ళ దగ్గర కూర్చుంటుంటే తెలుసా. ఆ పెద్దమ్మ ఇప్పటికైనా అంటది, ఎంత తెలివైంది చూడ పాప, వంట చేసుకొని వంట చేసే వాళ్ళ కాడ వచ్చి కూర్చుంటది అని. రొట్టె అట్లే నేర్చుకుంటే మేరమ్మోదిన దగ్గర. రొట్టె అయితే కూడా మా గ్లోరీనే నేర్పించింది నాకు. అది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది చూడండి. ఇంక ఇప్పుడు టమాటా పండ్లు అయితే వేసుకుందామండి. ఇప్పుడు వంటలు చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. అబ్బాయి మొన్న ఏమో వేసిచ్చింటి నైట్ ప్రతాప నుండి, ఎవరు అవుతుంది ఇంట్లేదా పాప అని. అవునా అంటే ప్రేమలో కాడ తినుకుంటే ఏమంటాడు, బాగానే చేసేది అని అంటాడు. నిన్న నైటేలే మునక్కాయలు వంకాయలు ఏమో పెట్టింటివి కదా, నిన్ను ఊకే వేసి ఇచ్చింది ప్లేట్ కప్పి పెట్టింటి, తినలే. అప్పటికే తినింటి నేను, మళ్ళీ తినరు అన్నోళ్ళు. కరివేపాకు వేసుకుందామండి ఈరోజు. అది కాకరకాయ తింటుంది. కాకరకాయ ఊకే నార్మల్గా అక్కడ తెచ్చి పెట్టింటే ఉత్తది తింటే ఏం ప్లేక్ తిన్నట్ట ఊకే. ఇంకా ఇప్పుడైతే గోంగూరని అయితే వేసుకుందామండి. గోంగూరని అయితే ఇట్లా ఫస్ట్ నూనెలోనే వేసుకోవాలి చూడండి. ఏం టైం పడుతుంది, చక్కగా అవుతుంది. కొంచెం అయితే చూడు ఇప్పుడు అంత కనిపిస్తుంది కదా మగ్గితే. 2 కట్టలు అది మన సైడ్ గ్లోరీకి లావు కట్టేది గోంగూర కట్టలు కదా. అక్కడ ఒకసారి హైదరాబాద్ వేయించింది. మా నాయన బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే 20 ఎంత 5 రూపాయలు కట్టండి. 5 రూపాయలు అంటే మేలే కదా అనిపించి ఆ కట్లు గింతే ఉన్నాయి. 5 కొమ్మలు 5 చెట్లు లెక్క పెట్టింటారు అంతే. ఏమో మేము ఎంత సంబరం పడుతుంది కదా, ఆడంత 5 రూపాయలు అనుకని అని అంతే అనుకుంటున్నాం. మనకెళ్ళి ఇంకా 10 రూపాయలు పెరిగేది కానీ ఇంకా తగ్గలేదు. 2 రూపాయలు కానుంటే ఇప్పుడు కురకట్ట ధ్యాస నాకు 2 రూపాయలకి ఇస్తుండ్రు. అప్పుడు తర్వాతకి 5 రూపాయలు అయ్యా. పెళ్ళి అయినాక 10 రూపాయలు అయింది. మరి నాకు 5 రూపాయల వరకు గుర్తుంది, 2 రూపాయల నుంచి 2 రూపాయలు 3 రూపాయలు. ఇంకా ఈ టైం ఇప్పుడు ఎట్లా ఎండాకాలం కదా, చింత చిగురు వస్తూ ఉంటుంది. వినోద్ని అడిగి ఆడంతా తెప్పియాలి. చింత చిగురు పప్పు అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఎమ్నూరులోనైతే అమ్మనికి ఒకసారి చింత చిగురుని పొద్దున్నే. ఇంకా గోంగూర అయితే మా దానికి ఈ మాత్రం మగ్గిన తర్వాత మనమైతే ఉప్పు పసుపు తర్వాతకి ధనియాల పొడి అయితే వేసుకుందామండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము. లా ఉప్పే వేస్తున్నాను, ఎందుకంటే మనము ఏసురైతే వేస్తాం కాబట్టి కరుగుతుంది అనమాట. ఉప్పుతో సన్న ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. లా ఉప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం అంతా ధనియాల పొడి, పసుపు,
ఎంత దగ్గరికి అయిపోయిందిగా ఎంత పెద్దగా దీని నిండా వేసినప్పుడు పుణుకులు మాత్రానికి కూల పడితే కొంచెం అవుతుంది. కొంచెం మూత పెడదామండి. మంట అయితే ఎక్కువ పెట్టుకున్నదండి, అడగంటుంది మొత్తము. ఈ లోపల నేను బియ్యం ఉంచుకొస్తాను. చెట్లకే ఉంచలే. నిన్న నైట్ ఏం గాలి వచ్చిండే బాబా. 12 గంటల వరకు కొట్టే తింటున్నారు, బాగున్న గాలి. నేను బట్టలు తీసుకురానికి పైకి వచ్చాను, కరెక్ట్ ఈ కుర్చీలు లేచేవి. నాకు ఇంక భయమే. మా గ్లోరీకి రాత్రి పూట చాలా భయం ఎక్కువ. మా ప్రశస్త ప్రిన్సిపాల్ కంటే ధైర్యం ఉంటుంది కానీ కరెంట్ పోయినప్పుడు ఇంట్లో పోవాలంటే అస్సలు పోదు, బయట కూర్చుంటుంది. ఇంకా ఈ కుర్చీలు ఇట్లున్నట్టు పోయి ఒకటికొకటి డాష్ కొట్టుకుని ఇంకా మా పైకి రండి మాట. ఇంకా మేము పైకి వచ్చేదానికి నువ్వేంటి పోవాలమ్మ, నువ్వే దిగిరాని అమ్మ. మరి అంత భయం ఏంటిన్నారు మాట. నేను వచ్చినప్పుడే పడలేవు ఇవి కూడా గాలికి. ఇవన్నీ సర్దుతాను, ఇంకా ఇవన్నీ ఏం అవసరం లేదు. అన్నీ వేసేనా డిమోట్ వేయాలి. ఇంకా ఆ చిన్న టబ్బు బాగుండదు మనకి కదా, తీసుకొచ్చాక బాగా అలకాగుంటుంది. ఇంకా మూతి తెరిచి అయితే చూద్దామండి. ఇంకోకుండా మనం కొంచెం చారు మీద ఉండి చేసుకోవాలి చూడండి. ఇప్పుడైతే బియ్యం వేసుకుందామండి. ఇంకా కలుపుతూనే ఉండాలి చూడండి. ఇంక ఇట్లా బియ్యం వేసిన తర్వాత కలుపుకుందాము. అప్పుడే పులావ్ ఫీలింగ్ వచ్చేది. ఇంకా కొద్దిసేపు తర్వాత అయితే మాత్రానికి ఎసురు అనేది పోసుకోవాలన్నమాట. ఎసురు వచ్చేసి నేను ఒక గిన్నె బియ్యం తీసుకునేదా 2 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందామండి. సరేసురా సరేసురు 2 లైట్గా కలుపుకోవాలి, ఆల్రెడీ బియ్యం నానింటాయి కాబట్టి. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తాను, పచ్చి కొత్తిమీర. లాస్ట్ అనమాట. ఇంకా ఏమీ లేదు వేసుకునేటివి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు చూసి రుచి వేసుకోవచ్చు. ఉప్పు వేయలేదు, కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఉప్పు మాత్రమే కదా, ఎక్కువ అయితే తీయలేము, తక్కువ అయితే వేస్తాం. కరుగుతుంది అని లా ఉప్పు తీసుకొని వస్తున్నాను. ఆయన లా ఉప్పే టేస్ట్. మీ నాయనకి ఇదే ఇష్టము, లా ఉప్పే వేసేటప్పుడు. సన్నుప్పు వద్దంటాడు. ఇంకా ఇట్లా అన్నీ వేసిన తర్వాత బాగా మంట పెట్టి, ఇంకా సరేసరి కాబట్టి బియ్యం అనేది బాగా ముడుకొని పోవాలన్నమాట. ఇంకా గోంగూర పలావ్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే చూడండి. ఇంకా పెద్దగా పెడతాను మంట. ఇంకా ఏం అడగంటేది ఏం లేదు కదా. ఇంకా వచ్చిందే వచ్చేదన్నమాట. ఒకసారి అయితే మనం పలావ్ చూసుకుందాం రండి. ఎంత బాగుండదు చూడండి. అబ్బా కొంచెం నీరు అనేది ఉండదు. ఈ నీరంతా ఈ ముడుకొని పోవాలా. అట్టయితేనే గోంగూర పలావ్ అనేది రుచి వస్తుంది. అంతలో వచ్చి బియ్యం కూడా ఉడుకుతాయి అన్నమాట. సరేసరి పెట్టాం కాబట్టి మనకి బియ్యం బాగా ఉడికితే బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ అయితే పెరుగు చూడండి. పెరుగులోకి కొన్ని ఉల్లిగడ్డలు వేసి కలిపి బాగుంటుంది. ఓ మీకు ఎలా దోపుకునేవనా ఎంత పడు. వీళ్ళ కోసం ఒక గ్లాస్ తీసుకురావాలి డైలీ పైకి. మేడం నమస్తే మేడం. సీరియస్ లేదంటే ఏమి పో పో, నేను గోసలే లేదు. సగం కడగా అప్పగిస్తే ఇంకా నీళ్ళు పోస్తే చెట్లకి ఎంత బాగా.
దాంట్లో కలుపుదామా? వేసింది దాంట్లో కలుపుకుందాం. దీంట్లోకి వద్దునా ఫస్ట్? ఫస్ట్ దాంట్లో వేసి అవి బిస్కెట్ వేసాను వస్తారేమో అని మజ్జిగ పులుసు కూడా బాగుంటుందేమో కదా వదిలే దీంట్లోకి కాంబినేషన్. ఇప్పుడు ఇన్స్టెంట్ కాబట్టి మనం పెరుగులేకి ఉల్లిగడ్డలు వేసి చేసుకుందాం. చిన్న గొయ్యలు పెద్ద గొయ్యలు ಸ್ವಲ್ಪ అంతే వచ్చినట్లేమో నా పెద్ద బిడ్డ. కదా. గోలీ అంటే నేను గోలీ అత్త పేరు ఏమి మరి మనం పలికిస్తే పలకు పేరు పెట్టి పిలుస్తా తనందుకు తానే గ్లోరీ అత్తానంటే బై మిస్టేక్ పిల్లలు ఎవరైనా గ్లోరీ అని ఇట్లా తిరుగుతుందేమో దానికి అత్తనే యాడ్ చేస్తారనమాట. ఏంలే నేను చూసినా చూడకపోయినా గ్లోరీ అంటది. సల్లేవు చూడు మరి సల్లి మాటలు చెప్తావు మరి నువ్వు. ఇట్రా నిసి నిసి ఇట్రా నిసమ్మా జ్యూస్ ఇస్తాను ఇట్రా చెట్లకు వస్తుంది. గోలీ గోలీ ఆడు కూడా అట్లా యమునూర్లో నవ్వుకే ఇంట్లోనే ఫోటోలు చూసుకుంటున్నారు అనమాట. చూస్తే నా నుండి ఎవరైనా ఇస్తే చూడడానికి అంటే ఫస్ట్ వాళ్ళ అక్కలందరికంటే ముందు ఈ గ్లోరీనే గ్లోరీ పదత్త పించి ఐరా ఆర్కష్ అని చెప్తుంది. మరి ఎంతమంది పదత పదత్త అంటది. చూస్తా బాగా అయ్యేది గ్లోరీ. గోంగూర పలావ్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే చూడండి. ఇంకా మామూలుగా మనం పెరుగు ఒకటి అయితే రెడీ చేసుకుంటే అయిపోయేది. ఇంకా ఇట్లా అన్ని గ్లోరీ అయితే ఉల్లిగడ్డలు కోసిచ్చేదనమాట. ఇందులోకి పెరుగు వేసుకుందామండి. ఈరోజు స్వచ్ఛమైన పెరుగు దొరకలేదు, అందుకోసమనే ప్యాకెట్ పెరుగు తీసుకొని వస్తుంది. ఇట్లా సరిపోయేంత ఉప్పు వేసుకొని ఫస్ట్ వీటిని కలుపుకుందామండి. ఇట్లా పెరుగు ఉల్లిగడ్డలు ఉప్పు వేసి కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసుకుందామండి. గ్లోరీ తిందామా? రెడీ. ఇంకా తిందాం పండుగ. నిసి పొలావు తింటావా? గ్లోరీ అనమా వద్దులే అమ్మ అంత బలవంతుని ఎందుకు నాగుతావు? కాలుతుంది పెరిగేస్తాను. ఇంకా తినండి. కాలుపో. ఎంత ముద్దు కూసినది నిస్సక్క. ఆకలేదు కదా పువ్వా కదా, ఆకలేదు కదా. కలుపు అవన్నీ వద్దు. కాలుతుంది ఉండిసి ఊపు మా ఉప్పు ఉప్పాను ఊపు మరి నువ్వు. హ్యాపీ బర్త్డే టు యూ. గాలి వచ్చిలేండి. ప్రకృతి కూడా మీకు బాగా అవతలకు వస్తుంది కదా. గ్లోరత్తా వస్తే బదనానా వస్తే పేమి అమ్మ వస్తే అంటే అవు వస్తే మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నాను మా నాన్నకి తప్ప తాను అని వస్తుంది. చాక్లెట్ అట్టి పండ కొంచెం వీడియో కొంచెం చేయాలి. తినమ్మ తినండి. కలపాలా చల్లగా నిసమ్మే తింటాం చూడగా. ఈ పిల్లలు మనం తినిపిస్తే తినరు గ్లోరీ. సొంతం తినేది అలవాటు అయిపోయింది వీళ్ళకి. వాళ్ళ చేతి నుంచి తింటే కడుపు నిండుతుంది. తినమ్మా తినండి. కాలేదు కదా ఇట్లా కాంబినేషన్ మాత్రం బాగుంది.
పిల్లలకైతే మామూలుగా పెరుగు అయితే అవసరం లేదు, నార్మల్ గా అన్నం కూడా తినొచ్చు అనమాట, ఆల్రెడీ ఉప్పు అవన్నీ వేసుకుని ఉంటాం కాబట్టి. కొంచెం పులుపు తాగుతుంది బాగుంది. అన్న అయితే ఇష్టంగా తింటాడు, పులుపు ఉంటే అసలు ఏదైనా సరే ఇష్టంగా తింటాడు. టమాటో చారు కానీ ఇట్లా. చెప్పు ఎట్టుందైరా తినండి. బాగుంది అనేసి గోంగూర పులావ్, గోంగూర పప్పు తినేనా, గోంగూర మటన్ తినేనా, గోంగూర చికెన్ తినేనా, గోంగూర పులావ్ ఫస్ట్ టైం తింటున్నాను నేను. అదినేసి గోంగూర చికెన్ నేను వచ్చినాకే పరిచయం ఇంట్లో బాగా అప్పుడు కూడా చేసిస్తుంటాను అన్నమాట, చేసుకుంటుంటుంది. ఇంకా ప్రేమ్ లక్కర్లు గ్లోరీ కూడా నేర్చుకుంటుంది గోంగూర చికెన్. గోంగూర పులావ్ అయితే ఈ ట్యాంక్ మీద కూర్చొని, ట్యాంక్ మీద ఎక్కి ఇది మా పల్లె ఏమో వీడియో తీసి బ్లాగ్ వదిన ఛానల్లో గోంగూర పులావ్ ఏమో చేసింది. గోంగూర చికెన్ చికెన్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఏమ్మా లేదు చల్లగా ఇద్దరు మళ్ళా. బర్త్డే ఒక్కరు బర్త్డే వస్తే ఇల్లంతా గందరగోళం ఉంటది. మరి అసలు మీద ఉండాలా. సరే కూసబ్బు తిను. సరే మమ్మీ వస్తాంలే. ఎవరు కేక్ కట్ చేస్తుంది? బర్త్డే బేబీ కట్ చేస్తుందా మీరు కట్ చేస్తారా? ఎవరికి ఏమ్మా చల్లగా ఇంకా ఉండదులేండి, తినండి. తిన్నాం దిండు ఉన్నది తిన్నాంలే. ఏమమ్మే నువ్వు పోయింటే అందరూ వెంటే పండుకొనట్లేసారా నిన్ను అడుగుతున్నది చూడు. వాళ్ళ అమ్మ ఇంకా బుద్ధి లేదు ఆటి వేదని చెప్తుండే లేదనుకుంటే నడుస్తుంది. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. గోంగూర పలావ్ అయితే మాత్రానికి చాలా బాగుండదు, మన పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, బాగా నచ్చుతుంది. చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి గోంగూర పలావ్ని. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నిసమ్మ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. నీ వంట లైలో వీధి లైట్లే పడే కొంచెం లేట్ అయ్యే కదమ్మండి పాప నుంచి.